మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఫిల్టర్డ్ బెడ్ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య ఆధ్వర్యంలో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా 6 సంవత్సరాల వరకు పిల్లలకు RN6, 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు కాలేజీలలో స్క్రీనింగ్ చేయడం అవసరమైతే విద్యార్థులకు తగు చికిత్సలు అందిస్తామన్నారు. దీనికి తదితర అంశాలను పరిశీలిస్తున్నామని, వ్యాధి లక్షణాలు ఉన్నా వాటికి నివారణ చర్యలు తీసుకుంటామని, మందులు పంపిణీ చేస్తున్నామని, సమస్యలు ఉంటే ఆసుపత్రులకు రిఫర్ చేస్తామని అన్నారు. అనంతరం పిల్లలకి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ సిహెచ్ అజయ్ కుమార్, ANM శ్రీలత పాల్గొన్నారు. తీసుకోబెట్టా 3 days చేసుకోండి. 3 రోజులు టాబ్లెట్ ఇస్తారు. ఫీవర్ ఇచ్చే టాబ్లెట్ తను కూడా తగ్గిపోతుంది. 3 రోజులు చూడు తగ్గకపోయింది అనుకోండి. ఇప్పుడు కాదు బిడ్డ, నేను కాదు ఇంక ఇయ్యాలి. నేను బయటప్పుడు ఇస్తాను. అన్ని మొత్తం మందులన్నీ నీకు ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉంటే అప్పుడు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద పిల్లల్ని హెల్త్ చెకప్ చేయడానికి ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. MBBS ఫిల్టర్ బెడ్ స్కూల్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా పిల్లలకి ఏమైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి మందులు ఇక్కడే సప్లై చేయడం జరిగింది. ఏమైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే PSC కానీ CSC కానీ మరి ఏరియా హాస్పిటల్ కానీ రిఫర్ చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో ఉండే కళ్ళకలక లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఐటమ్స్ లాంటివి ఇష్యూ చేయడానికి కూడా వచ్చాయి. ఇంకా వైరల్ ఫీవర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్ట్లకు పంపించడానికి వచ్చాము. కానీ అంగవైకల్యం కానీ, క్లబ్4, విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ A డెఫిషియన్సీ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా సరే రాష్ట్ర బాల స్వాస్థ్య కార్యక్రమం కింద మేమే వెహికల్లో పిల్లల్ని హెల్త్ చెకప్కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ స్కూల్లో డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఇతర వేరే సమస్యలు ఉన్నా సరే పిల్లల తల్లిదండ్రులు కానీ మాకు సంప్రదిస్తే మేము దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ దానికి ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి మేమే చెకప్ చేయించి